పాన్ కార్డ్ ని ఉపయోగించి చాలా మోసాలు కూడా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ట్యాక్స్ పేయర్ కోసం ఇండియన్ గవర్నమెంట్ ఈ పాన్ కార్డ్ ని ఇష్యూ చేసింది. ఇదే ఛాన్స్ గా తీసుకొని ఈ స్కామర్స్ చాలా మోసాలు అయితే చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు మీకు చెప్తా చూడండి. మీ ఐడెంటిటీ డీటెయిల్స్ ని దొంగతనం అయితే చేస్తారు. మీ ఐడెంటిటీ డీటెయిల్స్ అలాగే మీ పాన్ కార్డు తో ఒక అక్రమ బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తారు. దాని వలన లోన్స్ ని అలాగే క్రెడిట్ కార్డ్ ని అప్లై చేస్తారు. ఇంకేముంది, వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ని వాడినా, లోన్ తీసుకుని ఎంజాయ్ చేసినా పెద్ద మనసు చేసుకుని మీరే అమౌంట్ అంతా కట్టాల్సి ఉంటుంది. మీరు కడతాము, మాకు అంత డబ్బులు ఉంది అనుకుంటే సైలెంట్ గా ఉండండి. లేదు మేము ఇలాంటి స్కామ్ లో ఇరుక్కోకూడదు అనుకున్నట్లయితే నేను చెప్పే ఈ 2 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. అందులో ఒకటి, మీ పాన్ కార్డ్ ని ఉపయోగించి ఏదైనా ఇల్లీగల్ లోన్ ని తీసుకోవడం గానీ, ఏదైనా క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయడం గానీ జరిగిందా అని చెప్పేసి మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఇంకా రెండోది ఏంటంటే, అటువంటిది ఏదైనా జరిగితే మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లో రిపోర్ట్ చేయండి. అలా రిపోర్ట్ చేయడం వలన మీకు ఆ లోన్ పైన ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్. ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఒకే వీడియోలో చెప్పాలంటే కష్టం కాబట్టి ఇక్కడ లింక్ ఇచ్చాను, ఫుల్ వీడియోది చూసేయండి.